న్యూమరాలజీ సిరీస్లో ఈరోజు సంఖ్య 8 గురించి తెలుసుకుందాం. ఏదైనా నెలలో 8, 17 మరియు 26 తారీఖున జన్మించిన వారి సంఖ్య 8 కిందకు వస్తుంది. ఈ సంఖ్యకు అధిపతి శని గ్రహం. ఈ 8 సంఖ్యలో జన్మించిన వ్యక్తులు చాలా లోతుగా ఆలోచిస్తుంటారు. అలాగే అందరికీ సమానంగా న్యాయం చేయడానికి కోసం కృషి చేస్తుంటారు. వీరికి పిల్లలంటే చాలా ఇష్టంగా ఉంటారు. అలాగే పిల్లల కోసం చాలా ఖర్చు పెడుతుంటారు కూడా. వీరు అంతర్గతంగా చాలా ఆలోచిస్తుంటారు కానీ బయటికి మాత్రం చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. చాలా విషయాల్లో వీళ్ళ అభిప్రాయాలు స్పష్టంగా ఉంటాయి. అలాగే అభిప్రాయాలను ఒకసారి వాళ్ళు డిసిషన్ తీసుకున్నాక మార్చుకోరు కూడా. చాలామంది వీళ్ళ అభిప్రాయాల్ని అపోజ్ చేస్తుంటారు. అందరూ వీళ్ళ ఆలోచనల్ని తొందరగా ఒప్పుకోరు. అలాగే వీళ్ళు కూడా చేసే ప్రతి పని అందరితో షేర్ చేసుకోరు. వీళ్ళు ఒంటరిగా ఆనందించాలని ఎప్పుడూ అనుకోరు. అందరితో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటుంటారు. వీరు చాలా మార్గాల్లో డబ్బులు సంపాదిస్తారు కానీ ఖర్చును మాత్రం తక్కువగా చేస్తారు. వీరు తమ అభిప్రాయాల పట్ల నిర్ణయాల పట్ల చాలా గట్టిగా ఉంటారు. కానీ స్నేహితులతో చాలా నిజాయితీగా ఉంటారు. ఈ 8 సంఖ్య గల వ్యక్తులు వృత్తిపరంగా ఫిలాసఫర్స్, లాయర్స్, సోషల్ వర్కర్స్, మతపరమైన సంస్థలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, చెప్పుల వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం, అలాగే ఇనుము మరియు స్టీల్ వ్యాపారాల్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తుంటారు. వీళ్ళకి ఆరోగ్యపరంగా తలనొప్పి, గ్యాస్ ట్రబుల్, కాళ్ళ నొప్పులు, చర్మ సమస్యలు, పేగుల్లో ఇబ్బందులు, అలాగే కాళ్ళల్లో ఇబ్బందులు లాంటి సమస్యలతో బాధపడుతుంటారు.